కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అనేక ఇండస్ట్రీలను మూసివేయడం దుర్మార్గమని కాంగ్రెస్ ఉపాధ్యక్షులు తయార్ పిన్ హందన్ అన్నారు. అయితే నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఇండస్ట్రీలను మూసివేయడంతో అనేక మంది రోడ్డున పడేసిన ఘనత బీజేపీదే అని అన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 70 రోజుల్లో గడుస్తున్న ఇచ్చిన మాట ప్రకారం నిజం షుగర్ ఫ్యాక్టరీపై కమిటీ వేశామని అన్నారు. కానీ ఎంపీ అరవింద్ తమ పార్టీపై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఎంతవరకు సమంజసమని అన్నారు. నిజం షుగర్ ఫ్యాక్టరీకి కేంద్ర ప్రభుత్వం నుండి 40 కోట్ల రూపాయల ఫండ్ రిలీజ్ చేయించాలని ఎంపీ అరవింద్ సూచించారు. అరవింద్ గారిని నేను అడుగుతా ఉన్నా, మీరు వెనుకకు వెళ్లి మా ప్రభుత్వం ఏర్పడి 90 రోజులు అవుతుంది. 90 రోజులు కాగానే మేము అక్కడ కమిటీ వేస్తామని చెప్పినాం. కమిటీ వచ్చి 10 రోజుల్లో విజిట్ చేసింది. కమిటీ రిపోర్ట్ ఇస్తుంది. ఈ రోజు ఆ ఫ్యాక్టరీలో అరవింద్ గారికి సూచిస్తున్నాం. ఈ రోజు 400 కోట్ల 382 కోట్ల రూపాయలు ఆ ఫ్యాక్టరీ బకాయా ఉంది. ఆ ఫ్యాక్టరీకి ఇప్పుడు ఆ 370 కోట్లు 80 కోట్లు బ్యాంకులకు ప్రభుత్వానికి కట్టవలసినటువంటి బాధ్యత ఉంది. మరి దయచేసి కేంద్రం నుండి ఏదైనా నిధుల ద్వారా 400 కోట్లు ఇప్పించి త్వరలో ఒకవేళ అరవింద్ గారు దాన్ని ప్రారంభిస్తే చాలా సంతోషపడతాం. కానీ ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టు కమిటీ ఏర్పడి కాలయాపన చేస్తుంది అనేటువంటి మాట. కాంగ్రెస్ కు ఇవాళ ప్రజలకు సేవ చేయాలనేటువంటి దృక్పథం ఉంది. కాంగ్రెస్ కు ఆలోచన ఉంది. అందుకొరకే 6 గ్యారంటీలు ఇచ్చిందంట. ఇలా 4 గ్యారంటీలు అమలు చేయడానికి ముందుకు వస్తున్నాం. ఫ్యాక్టరీది 400 కోట్ల రూపాయలు కట్టడానికి కూడా ముఖ్యమంత్రి గారు